కళ్యాణ్ తనుజ విషయానికి వస్తే, కళ్యాణ్ సేవామంగాలను ఒక ఫ్యాన్తో మాట్లాడించినప్పుడు తను చెప్తారనమాట, నువ్వు నువ్వు తనుజ నీ కోసం చాలా స్టాండ్ తీసుకుంది, అందరూ ఒక మాట చెప్పినా కానీ తనుజ నీ సైడే సపోర్ట్ తీసుకుంది అని మాట్లాడాడు. అది నాకు తెలుసు సార్ అనేటట్టు కళ్యాణ్ అంటూ ఉంటాడు. తనుజ కూడా చెప్తారు, మీకు ఒక విషయం చెప్పాలి, శ్రీనివాస్తో మీ గురించి అయితే చాలా గొప్పగా చెప్పాడు, మీరిద్దరూ మంచిగా ఉండండి, ఎవరి మాటలు వినకండి, మీరేంటో మీకు క్లారిటీ ఉంది, బయట మాకు క్లారిటీ ఉంది, మీరు ఇవన్నీ ఏం మైండ్లో పెట్టకుండా గేమ్ మీద ఫోకస్ చేయండి అని చాలా బాగా డైరెక్ట్గా ఎవరికి ఏ పాయింట్ చెప్పాలో ఆ పాయింట్ అయితే హింట్ ఇచ్చాడు. బిగ్ బాస్ అయితే మంచి ప్లాన్ మీదే ఉన్నాడు. మరి ఎందుకు వాళ్ళిద్దరికి హింట్ ఇప్పించాడు అనేది తెలియదు, కానీ వాళ్ళిద్దరికైతే క్లారిటీ వచ్చేలా చేశారు. బయట మీ గురించి మేమైతే ఏం నెగిటివ్ అనుకోవట్లేదు, మీరైతే గేమ్ ఆడండి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోండి, తను నీ కోసం నిలబడింది, తిని నీ కోసం ఉన్నది, మీరిద్దరు మంచిగా ఉంటున్నారు, బాగా ఆడండి అని వాళ్ళిద్దరికైతే చాలా బాగా ఆ ఫ్యాన్ వచ్చిన ఎవరైతే ఉన్నాడో తో తనకు చెప్పించారనమాట. సో తన సేవంలోనే వీళ్ళిద్దరు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఆ పాయింట్ అయితే కొంచెం ఏంటి ఇచ్చాడు, అసలు బిగ్ బాస్ ఏం చేయడానికి ఏంటి అనేది అయితే చూద్దాం. వీళ్ళు గేమ్ ఇంప్రూవ్ టాప్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని గెలిపించాలని ఇచ్చాడా, లేకపోతే వీళ్ళిద్దరి మధ్యన గొడవలు అవ్వద్దు, ఇంకా వీళ్ళిద్దరు ఇట్లే కంటిన్యూ అవ్వాలని ఇచ్చాడా, లేకపోతే ఫర్దర్గా అసలు ఏం చేస్తాడు బిగ్ బాస్ ఇక్కడ వీళ్ళతో మాట్లాడించి అంత హింట్ ఇచ్చాడంటే నెక్స్ట్ ఏదో చేయబోతున్నాడు అనే అర్థం. సో మనం ఏది ఈజీగా తీసుకోకూడదు, ప్రతి ఒక్క పాయింట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో చూద్దాం అసలు నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో అనేది. అదే కాకుండా నాకు ఇంకొక పాయింట్ ఏమనిపిస్తుందంటే, తనూజ ఈ నామినేషన్తో ఖచ్చితంగా కళ్యాణ్ని నామినేట్ చేస్తుందని అనిపిస్తుంది. నా గెస్ అయితే అనుకుంటున్నాను. సో చూద్దాం అసలు ఏం జరుగుతుందో, ఈ నామినేషన్స్ ఎట్లా ఉంటాయో ఏంటి అనేది.